షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ ఆచూకీ లభించినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఇక నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపైన డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతోటి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు సూర్యాపేటకు బయలుదేరాయి. షాబాద్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ ఆచూకీ లభించినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతోటి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. నిందితుని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు సూర్యాపేటకు బయలుదేరాయి. షాబాద్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. షాబాద్ హత్య కేసులో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ ఆచూకీ లభించినట్లుగా పోలీసులకు సమాచారం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే షాబాద్ యొక్క 6 హత్యలకు సంబంధించిన నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి సూర్యాపేటలో అతని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సూర్యాపేట పోలీసులు ఇక్కడ ఫ్యూచర్ సిటీ పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఇక్కడి నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా సూర్యాపేటకు బయలుదేరాయి. మొత్తానికి చూసి ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఈ యొక్క రాజ్ కుమార్ని మాత్రం ఇటకీలకు యొక్క సూర్యాపేటలో అతని ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో సూర్యాపేటకు పోలీసులు కూడా చేరుకుంటారు. అయితే ఇప్పటికే రాజ్ కుమార్ పైన 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అంతేకాకుండా 6 హత్యలు చేసిన దాని తర్వాత రాజ్ కుమార్ ఎవరికి కూడా ఆ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే తండ్రికి చివరిసారిగా ఫోన్ చేసి తాను సూసైడ్ చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలో ఇటు పూర్తిగా పోలీసులు ఇటు రైల్వే ట్రాక్కు సంబంధించి దానిపైనే దృష్టి కొనసాగించారు. అంతేకాకుండా కొన్ని లాడ్జుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఎందుకంటే లాడ్జుల్లో కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లాడ్జుల్లో కూడా పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే ఇటకేలకు మాత్రం సూర్యాపేటలో అతని ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న దాని తర్వాత ఇటు ఫ్యూచర్ సిటీ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఫ్యూచర్ సిటీ పోలీసులు సంబంధించి డీసీపీ యోగేష్ కుమార్ కూడా అక్కడే సూర్యాపేట పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. దాని తర్వాత దీనికి సంబంధించి తమ అదుపులో ఉన్నాడని చెప్పడంతో ఇక్కడి నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా సూర్యాపేటకు బయలుదేరిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా ఈ యొక్క 6 హత్యలకు సంబంధించిన నేపథ్యంలో అసలు ఫోక్సో చట్టం కింద అతని పైన కేసు నమోదైన దానిపైనే పూర్తిగా కక్షపూరితంగా ఈ యొక్క హత్యలు చేశారా, ఇంకా దీనికి సంబంధించి ఏదైనా రిలేటెడ్గా ఇంకా ఏదైనా వర్షన్ ఉందా అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు విచారణ కొనసాగిస్తారు. విచారణ తర్వాత దీనికి సంబంధించి అతను మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా రాజ్ కుమార్ ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సూర్యాపేటలో అతని ఆచూకీ లభ్యమైనట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.